బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి. చేపల పులుసుకి వెడల్పు ఉండాలి, లోతు తక్కువ ఉండాలి. అలాంటిదైతేనే చేపల పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని ఫైన్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా ప్యూరీని కూడా వేసేసేయండి. ఈ ఆయిల్లో టమాటా ప్యూరీని కొద్దిసేపు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చేపల పులుసులోకి మనకి టేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు అలాగే కారం ఉప్పుతోనే తెలుస్తుందండి. సో కారం చింతపండు రసం కూడా ఎక్కువ క్వాంటిటీలోనే